అందరికీ నమస్కారం. ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 3వ కథను చెప్పుకుందాం. కథ పేరు తాటిపండు కోతుల గుంపు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో 2 కోతులు ఒక తాటి చెట్టు కింద కూర్చొని ఉంటాయి. ఒక కోతి ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండగా దాని తల మీద తాటిపండు పడుతుంది. అమ్మో అని అరుస్తూ అక్కడి నుండి వేరే చెట్టు కిందికి వెళ్ళిపోయింది. రెండో కోతి కూడా ఆ చెట్టుని ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మొదటి కోతి వద్దు అని చెప్పినా వినకుండా అలాగే పైకెక్కుతుంటే దాని మీద కూడా తాటిపండు పడుతుంది. అది కూడా అబ్బా నొప్పి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత అక్కడికి వేరే కోతులు వచ్చినప్పుడు తాటిపండు తల మీద పడిన విషయం చెప్పకుండా ఈ 2 కోతులు వాటిని చెట్టుపైకి అస్సలు ఎక్కొద్దని హెచ్చరిస్తాయి. సరే అని అవి ఎక్కడానికి ప్రయత్నించవు. అలా ఎన్నో కోతులు అక్కడికి వచ్చినా ఆ చెట్టు క్రిందికి వెళ్ళొద్దు అంటాయి, కానీ కారణం మాత్రం చెప్పవు. కొంతకాలానికి మొదట చెట్టు కిందికి వెళ్ళిన 2 కోతులు అక్కడి నుండి వేరే అడవికి వెళ్ళిపోయాయి. తర్వాత వచ్చిన కోతులు మాత్రం అక్కడే ఉండిపోయాయి. ఒకరోజు ఒక కొత్త కోతి అక్కడికి వచ్చింది. ఆనవాయితీ ప్రకారం దాన్ని కూడా ఆ చెట్టు క్రిందికి వెళ్ళొద్దు అని మిగతా కోతులు చెప్తే ఆ కోతి ఎందుకు వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దన్నారు అని అడిగింది. ఏమో మాకు కూడా వేరే కోతులు చెప్పాయని చెప్తాయి, కానీ అసలు ఎందుకు చెట్టు కిందికి వెళ్ళొద్దో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఏం జరిగిందో తాటిపండు తల మీద పడ్డ మొదటి 2 కోతులకు తప్ప మిగతా కోతులకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. ప్రశ్నించు, పరిశీలించు. ఒకరు చెప్పింది నమ్మకుండా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి. ప్రశ్నలు అడగటం వల్ల జ్ఞానము వస్తుంది. జ్ఞానము మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. తెలియని విషయం అడిగి తెలుసుకునే అలవాటు మనలో విషయం మీద అవగాహన పెంచుతుంది. ఆపిల్ పండు చెట్టు నుండి కింద పడటం చూసిన న్యూటన్ ప్రశ్నించి పరిశీలించకపోతే శాస్త్రజ్ఞుడు అయ్యేవాడా? కాదు కదా. అదేవిధంగా నిత్య జీవితంలో చాలా విషయాలు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటూ అలాగే మనము చేయాలి అనుకుంటాము, కానీ దాని మీద వెనుక ఉన్న అసలు విషయాన్ని గ్రహించలేము. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. ప్రశ్నించే అలవాటు పెంచుకోండి. ఒక పుస్తకంలో వాట్, వేర్, వెన్, వై, హూ అండ్ హౌ ఒక్కొక్క దాన్ని ఉపయోగించి 5 ప్రశ్నలు రాయండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకంలోని 3వ కథ సమాప్తం.